అల్లూరు జిల్లా ఏజెన్సీలో నిర్వహించే చలి ఉత్సవాలను అడ్డుకుంటామన్నారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. ఏజెన్సీలో మౌలిక వసతులు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతుంటే చలి ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. టూరిజం అభివృద్ధి చెందాలంటే 1/7 చట్టాన్ని సడలించాలని స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలను ఖండించారు. గిరిజన హక్కులు చట్టాలకు తూట్లు పొడిచే వ్యక్తులు గిరిజన ప్రాంతంలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. రేపు అరకులో ప్రారంభమవుతున్నటువంటి ఈ చలి ఉత్సవాల్ని మేము అడ్డుకుంటాం. ఈరోజు గిరిజన ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితుల్లో మేము గిరిజన ప్రజానికం కొట్టుమిట్టాడుతుంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం అరకులో కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ చలి ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అల్లూరు సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్డుకుంటాం. మరొక విషయం, ఇటీవల అయ్యన్న పాత్రుడు గారు ఒక సభాపతి స్థానంలో ఉండి మాకు గిరిజన ప్రాంతంలో ప్రధానమైనటువంటి మాకు వెన్నెముక లాంటి ఈ 1/70 యాక్ట్ ఈ జీవోని నిర్వీర్యం చేయాలని చూస్తున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వ మంత్రులు కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ గిరిజన ప్రాంతంలో మా అరకులో అడుగు పెట్టడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం, మేము అడ్డుకుంటాం.